వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజ్ ఇండియాలో బ్లాక్ అయింది. అంటే ఇండియాలో ఎవరికీ కనిపించదు. ఆ మేరకి ఫేస్బుక్ వాళ్ళే ఒక నోటిఫికేషన్ కూడా పెట్టారు అందులో. అంటే ఆ పేజ్లోకి వెళితే అక్కడ మెసేజ్ కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అంటే ఇందులో ఉన్న దాని ప్రకారం 9 జూన్ 2026 నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దీని మీద ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఏంటి ఈ విధంగా ప్రతిపక్షం యొక్క ఫేస్బుక్ పేజీని ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు బ్లాక్ చేయించారు అని చాలా పెద్దది రాశాడు. అందులో ఏమన్నదో తర్వాత చెప్తాను. అయితే ఈ పేజీని యాక్చువల్గా బ్లాక్ చేసింది 9th జూన్లో. మరి 3-4 డేస్ వాళ్ళు కనుక్కోవడానికి ఆగినట్టున్నారు ఎందుకు బ్లాక్ అయింది అని. సో వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజ్లోకి వెళితే ఏమని కనిపిస్తుంది, కాంటెంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని కింద వై దిస్ హ్యాపెండ్ అని ఇచ్చారు. చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారే ట్విట్టర్లో అటాచ్ చేసినటువంటి పేజ్ అన్నమాట. ఇందులో ఏమనుందంటే ఫేస్బుక్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే, వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు యువర్ కాంటెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియా కాకుండా బయట దేశాల్లో వస్తుంది ఇది. పర్సూయెంట్ టు ఎ నోటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి నుంచి వచ్చిన నోటీస్ ప్రకారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ట్విట్టర్లో పెట్టినటువంటి ఈ ప్రొటెస్ట్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి ఒక్క మాట కూడా లేదు. దీని వెనక ఖచ్చితంగా టీడీపీఏ కూటమి ప్రభుత్వమే ఉన్నది అని ఆయన ఉద్దేశం. అందులో నిజం కూడా ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నుంచి ఏదో కంప్లైంట్ వెళ్ళి ఉంటుంది. బట్ ఫేస్బుక్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తేనే ఆపేస్తారు. స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే స్పెసిఫిక్గా స్టేట్ గవర్నమెంటే కంప్లైంట్ చేసిందని చెప్తారు. ఇక్కడ ఏమై ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్య వచ్చిన అనేక అంశాల మీద ఈ పేజీలో కావచ్చు, ఇంకా చాలా సోషల్ మీడియా పేజీల్లో కావచ్చు, అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ విషయాలు ప్రచారంలో ఉన్నాయి, ఈ ప్రచారం చేస్తున్నటువంటి ఈ పేజీలన్నింటినీ కూడా బ్లాక్ చేయండి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ కంప్లైంట్ పంపించుంటారు. అందుకనే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు, స్టేట్ గవర్నమెంట్ అనలా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏమని ట్వీట్ చేశారు అంటే, ఎన్సీబీఎన్ గవర్నమెంట్ అన్నారు నేను చెప్పినట్టే, కంటిన్యూస్ టు సప్రెస్, అణిచివేస్తున్నారు మా వాయిస్ని అని చెప్పారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని బ్లాక్ చేశారట గతంలోనే, ఇదే సంవత్సరం. తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని ఇన్యాక్సెసిబుల్ చేశారు ఇండియాలో అని చెప్పి, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదనే కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్య విలువల మీద దాడి, భావ స్వాతంత్ర్యం మీద దాడి అని చెప్పి చాలా పెద్ద ట్వీట్ చేశారు. దీంతోపాటు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము లీగల్గా కూడా వెళ్తాము, లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అవెన్యూ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పర్సూ చేస్తాము, మమ్మల్ని ఎంత బెదిరించినా, ఎంత సెన్సార్షిప్ విధించినా, మా మీద ఎన్ని దాడులు చేసినా తగ్గేదే లేదు అని కూడా రాశారు. సో ఫైనల్గా ఏమంటారంటే, వీ డిమాండ్ ద ఇమ్మీడియట్ రెస్టోరేషన్ ఆఫ్ ద అఫీషియల్ పేజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వెంటనే మా వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. కింద ట్యాగ్ చేశారు ఎవరెవరికంటే, అశ్విని వైష్ణవ్, అమిత్ షా, పిఎంఓ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇండియా, వాళ్ళతో పాటు మెటా అంటే ఫేస్బుక్ కంపెనీ. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం అనేది ఒక డేంజరస్ ప్రెసిడెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. అంటే ఒక చెడు సాంప్రదాయం, ఒక దుష్ట సాంప్రదాయం, ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించవద్దు అని. ఖచ్చితంగా ప్రతిపక్షం యొక్క వాయిస్ని అణిచివేయకూడదు. వాళ్ళకి ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇతర సోషల్ మీడియాలో స్వేచ్ఛగా విమర్శలు చేసేటువంటి హక్కు ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి దుష్ట సాంప్రదాయాల్ని మొదట నెలకొల్పింది జగన్మోహన్ రెడ్డి గారే. అదొక్కటే సమస్య. తాను చేసింది తాను అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఇప్పుడు కొత్తగా గురువింద గింజ సామెత మాదిరిగా మాట్లాడటమే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే విమర్శలైనా చేయొచ్చు, కానీ మరీ కొన్ని ఫ్యాక్ట్స్ను కూడా ట్విస్ట్ చేయకూడదు. అదొక్కటే సమస్య వైఎస్ఆర్సీపీ తోటి. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో దానిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు కదా, ఆ విధంగా పాటిస్తోంది.